కూరాకుల పందర కార్పొరేషన్ చైర్పర్సన్ రాజప్ప హైమావతి గారి ప్రతినిధిని. నేను రాష్ట్ర పందరకుల అధ్యక్షుడిగా ఉన్నాను. 2008 వరకు మాది ఓసీగా ఉండేది. దివంగత రాజశేఖర్ రెడ్డి గారి దయాభిక్షతో ఆ రోజు ఓసీ నుండి బీసీగా చేరాము. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా కులాన్ని ఒక కార్పొరేషన్లో చేర్పించారు. అదేవిధంగా మేము ఈ కార్పొరేషన్ బాటలో ప్రజలకు సేవ చేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో మా కులానికి సంక్షేమ ఫలాలు అందించడంలో మేము సఫలీకృతం అయ్యాము. ఎందుకంటే మొన్నటి వరకు 2008 వరకు ఓసీలో ఉండి ఏ ఒక్క పథకం కూడా మాకు రాలేదు. అటువంటిది ఇప్పుడు మా కులం అన్ని విధాల సంక్షేమ ఫలాలు అభివృద్ధి పదాల్లో ముందుకు నడుస్తున్నారు. జీవో 25 వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఓవరాల్గా 26 జిల్లాల్లో కూడా బీసీ వర్తించే విధంగా చేశారు. బీసీ వర్తించే విధంగా చేయడం వల్ల మొన్నటి వరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకే పరిమితమైన బీసీని ఈరోజు 25 జిల్లాల్లో కూడా మా కులం బీసీ సంక్షేమ ఫలాలు అందుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం. మా 3 జిల్లాలు కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మేము అందరికీ చెప్తున్న విషయం ఒకటే, ఏదైనా అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అందుతుంది. కాబట్టి మా కులం 50 మంది కూడాను మేము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే మేము మద్దతు ఇస్తున్నాము. స్టేట్ వైడ్గా ఎన్నో సమావేశాలు పరిచినా ఆ సమావేశాల్లో 95% మా వెనుకబడిన కులంగా ఉన్న మా పందర కులం ఈరోజు అభివృద్ధిలో నడుస్తుందంటే దానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి మేము స్థానిక ఎమ్మెల్యేకి ఏ ప్రదేశంలో ఉన్నా ఆ స్థానిక ఎమ్మెల్యేల మద్దతు తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి కృతజ్ఞతతో పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. స్పీడ్ ఉంటుంది, ఒకరినొకరు విమర్శించుకోవడాలు ఉంటాయి. కానీ ఈ మధ్యన చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక ప్యాంప్లెట్ పట్టుకొని వచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ఆ ప్యాంప్లెట్ చూపించి అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందని ఓపెన్గా కాల్చడము, చించడము, ఇది సభ్యతనా అని అడుగుతున్నాను. అసలు చట్టం రూపొందించమని చెప్పిందే కేంద్రం. ఆ కేంద్రం తాలూకా బీజేపీ పార్టీ సభ్యులనేమో పక్కన పెట్టుకుని మీరేమో అక్కడే చిక్కుతున్నారు. ఇంకా చట్టం కూడా ఏ విధంగా అమలు చేయాలనేది పరిశీలనలో ఉంది. కానీ ఏదో యాక్ట్ అయిపోయిందని, ఆయన బొమ్మ ఉందని, భూములని లాక్కుంటారని, వాట్ ఈస్ దిస్? నా భూమి తీసుకెళ్ళమనండి, ఇంకొకటికి చూస్తాను. ఇది చట్టం చేసిన తర్వాత అవునా కాదా, దీనికోసం పెద్ద అయిన రిటైర్డ్ అజయ్ కల్లం గారు వచ్చి కూడా కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి అందరికీ ఈ చట్టం గురించి చెప్పారు. ఈ విధంగా చేద్దామని. ఏదీ లేదు, అమలు చేయకముందే చట్టము జగన్మోహన్ రెడ్డి గారు భూములు లాక్కుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నేను 10 మందికి పంచేవాడినే కానీ ఒకరి భూములు లాక్కునేవాడిని కాదని. ఇది సరికాదు. అట్లాగే పెద్దలు, ఢిల్లీ పెద్దలు వచ్చి ఈ ప్రభుత్వం అవినీతి అంటున్నారు. ఎక్కడైనా ఒక్కటి చూపించారా? డైరెక్ట్ బెనిఫిట్ ఈబీటీ ద్వారా ప్రతి పేదవాడికి కూడా 2,77,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా ఇచ్చిన తర్వాత అవినీతి ఎక్కడుంది? అవినీతి ఉంటే యాజ్ ఏ కేంద్ర పెద్దలుగా మీరేం చర్యలు తీసుకోలేకపోయారు. మేము కూడా అంటే యాక్చువల్గా కేంద్రం తాలూకు పొజిషన్ ఈరోజు చెప్పిన గత 67 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు చూస్తే ఆ రోజు 55 లక్షల కోట్ల అప్పు ఉంటే ఈరోజు 110 కోట్ల అప్పు ఉన్నది కేంద్రంలో. ఈ 10 సంవత్సరాల్లో 55-60 లక్షల కోట్లు అప్పు చేశారు. ఎక్కడుంది ఈ సొమ్మత? ఎక్కడుంది? అవినీతి ఎవరి దీనిలో ఉంది?
అనేది గమనించాలి. బ్యాంకులకి ఎగ్గొట్టిన పెద్దలకేమో మీరేమో డబ్బులేమో తీసుకొని లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన వ్యక్తులకి మీరు టికెట్లు ఇచ్చి ప్రజల దగ్గర మళ్ళీ వదిలి మళ్ళీ వాళ్ళకి గెలిపించడం చెప్తున్నారు. ఇదేనా మీరు నీతి? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు సార్, నీతికి నిజాయితీకి నిబద్ధతకి నిదర్శనంగా ఉండే వ్యక్తులు శ్రీకాకుళంలో ధర్మం ప్రసాదరావు కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి పేద వర్గాలు తీసుకొచ్చి ఈ సీట్లలో కూర్చోబెట్టారు. నేను ఒక కలగీత కార్మికుల తాలూకా వర్గానికి చెందిన వాడిని, నన్ను తీసుకొచ్చి 10 మందిలో కూడా కూర్చోబెట్టారంటే మాకు ఎంత గౌరవం ఇచ్చారు. ఈ రోజున మా శ్రీశైలికి మేము వచ్చి బయటికి మాట్లాడుతున్నాం అంటే నిజమైన స్వాతంత్రం ఆఫ్టర్ 76 ఇయర్స్ మాకు ఈ రోజు వచ్చింది. తలెత్తుకుని తిరిగే రీతిలో మమ్మల్ని నిలబెట్టారు ధర్మాన కానీ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తుల మీద మీరు నిందలేస్తున్నారు. ఇది ఎలాగైనా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. రేపు 13 ఎలక్షన్లో చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. శాసనసభ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు, ఈ ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం కోసం ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారం కోసం మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఎంత ఆదరిస్తున్నారో ప్రతిపక్షం వారు లేనిపోని ఆరోపణలు చేస్తూ అబద్ధాలు వాడుతూ ఆయన ఏ విధంగా పదవి నుంచి దించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ముఖ్యంగా కూటమికి చెందిన చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ వారు కానీ జనసేన వారు ఒకటై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేనిపోని ఆరోపణలన్నీ కూడా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సంగతి మన అందరికీ తెలిసిందే. కుర్చీ కోసం, పదవి కోసం ఆయన దేన్నైనా తాకట్టు పెడతాడు. ఏదైనా కూడా అబద్ధాలాడి ఈ రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టి ఏ రోజు ఏ డేట్ ఇస్తే ఆ పథకాన్ని డీపీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ బెనిఫిషియర్స్ అందరూ కూడా గత నెల రోజులుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు పథకాలన్నీ కూడా ఆగిపోయి ఉన్నాయి. ఆయన ఏమో ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ మీద కంప్లైంట్ ఇచ్చి నిమ్మగడ్డ రమేష్తో సహకరించాడు. ఆయనతో పాటు మొత్తం ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ వారితో కలిసి ఈ దేశాన్ని కానీ రాష్ట్రానికి అధోగతి పరిస్థితి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి బీజేపీ వారు కూడా ఈయన సహకరించి ఈరోజు రాష్ట్రంలో ఆయన ఎలాగా స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. వాళ్ళు ఈ రాష్ట్రానికి ఏం కూడా చేయలేదు. అయినా కూడా ఈరోజు పేద ప్రజల కోసం ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. సుమారు 10,000 కోట్లు ఈరోజు ప్రజలకు వెళ్ళవలసిన మరి నగదుని ఈరోజు ఆయన నేరుగా ఆపించడం జరిగింది. మరి ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం మనం ఎన్ని చెప్పుకున్నా నిజంగా అసహ్యం వేస్తుంది. ఆయన చేస్తున్న దౌర్భాగ్య పనులు, దుర్మార్గ పనులు ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా మహిళలపై ఆయన చాలా నిస్వార్థంగా విపక్షంగా ఉండడం చాలా ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు రాష్ట్ర మహిళలకి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నేరుగా అకౌంట్కి వెళ్ళే మరి నగదుని ఆయన ఆపించే పరిస్థితులు ఉన్నారు. మరి ప్రజలు నిజంగా ఆయనకి బుద్ధి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రులు చేయనంత అభివృద్ధి సంక్షేమం చేసిన ఒక్క ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చూసి వారవలేక ఈరోజు ప్రతిపక్షం వారు ఇలా చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఎవరు కూడా ఈ సింహాన్ని సింగిల్ గా వచ్చి మొత్తం తుడిచిపెట్టుకోద్ది. 175 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. మన పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. కానీ చంద్రబాబు నాయుడు అనుభూతి ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీరు ఏదో లబ్ధి పొందాం అనుకుంటున్నారు, కానీ మీరు నష్టపోతారు. మరి నాకు తెలిసి ఈరోజు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నేను తూర్పుగోదావరి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాను. మరి నాకు తెలిసి మా కార్పొరేషన్ తరఫున మరి మా సంఘం తరఫున నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు మాకు మంచి రాష్ట్రంలో ఒక ఉన్నతమైన స్థాయి ఈరోజు టికెట్లు ఇచ్చారు. 3 ఉత్తరాంధ్ర జిల్లాలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో 7 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. అదే టీడీపీ వారు ఒక పార్లమెంటు, 2 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. ఇక్కడే తెలుస్తుంది ఎంత వ్యత్యాసం ఉందో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
9 ఇస్తే మన చంద్రబాబు నాయుడు గారు 3 ఇచ్చారు తూర్పు కాపులకి. ఇక్కడే బీసీలపై ఉన్న అభిమానం మనందరం చూస్తున్నాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి మా తూర్పు కాపులందరూ కూడా అండదండ ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజల ద్రోహిగా ఈరోజు నిలబడ్డాడు. ప్రజాద్రోహి, ప్రజా కోర్టులో ప్రజల ద్రోహిగా ఈరోజు చంద్రబాబు నిలబడ్డాడు. దానికి కారణం ఏంటంటే మీరు కూడా ఒక జర్నలిస్టులు, ఒక సంఘంలో ఉన్న నిద్రాణంలో సంఘంలో ఉన్న సమస్యలు మేల్కొల్పోవాలందరూ విజ్ఞులు అందరూ తెలుసు. ఎలా అంటే ఈరోజు ప్రజల్ని నానా రకరకాల అవస్థలు చేస్తున్నాడు. బడుగు, బలహీన, తాడిత పీడిత వర్గాలందరికీ ఈరోజు ఓట్లు ఎక్కించే పరిస్థితి తీసుకొచ్చాడు ఆయన. కారణం ఏంటంటే బీజేపీతో అక్కడ కుమ్మక్కయి రాష్ట్రంలో పేద ప్రజలకి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. ఈరోజు 2 నెలలు వయోభారంతో బాధపడుతున్న వారు, వికలాంగులు ఈ పెన్షన్స్ కోసం రోడ్డు ఎక్కుతున్నారు 2 నెలల నుండి. కారణం ఎలక్షన్ కమిషన్ కి సిఫార్సు చేయించేసి ఆ నానా అవస్థలు పడించే కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒడిగట్టాడు. కాబట్టి ఈరోజు ప్రజాద్రోహిగా ప్రజా కోర్టులు నిలబడ్డాడు. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రజలకు ఎవరికి ఇస్తున్నారు పథకాలు? పేద ప్రజలకి, బలహీన వర్గాల వారికి, తాడిత పీడిత వర్గానికి, వీళ్ళందరికీ ఇస్తున్న 5 పథకాలు ఏంటంటే అవి ఒక చేయూత మహిళలకి, ఒక పేద పిల్లలు చదువుకోవడానికి విద్యాదీవన, ఇలా రకరకాల 5 పథకాలు. 5 పథకాలకి 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల తాలూకా తాడిత పీడిత వర్గాల తాలూకా అకౌంట్ లో పడవలసిన డబ్బులని బీజేపీతో కుమ్మక్కై ఆ ఎలక్షన్ కమిషన్ తో ఫిర్యాదులు చేయించి ఆ క్యాష్ ని బలహీన వర్గాలకు పడవలసిన క్యాష్ ని ఆపించేసే ఒక దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు. అంతేకాకుండా ఈరోజు ఎటువంటి కరప్షన్ అనేది పదం లేకుండా, ఎటువంటి మిడిల్ మ్యాన్ లేకుండా, మధ్యవర్తిత్వం లేకుండా ప్రతి అకౌంట్లకు నేరుగా జమ చేసిన ఈ దేశ చరిత్రలో ఉన్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదందరికీ మీకు తెలిసిన విషయమే. ఎటువంటి మిడిల్ మ్యాన్ లేదు, ఏ మధ్యవర్తిత్వం లేదు, ఏ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళవలసిన పని లేకుండా కామన్ మ్యాన్ కి అండగా నిలిచిన వ్యక్తి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము పేదలకి పెత్తందారులకు జరుగుతున్న యుద్ధం ఇది. ఈ సంగ్రామంలో అన్ని వర్గాల వారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి సహకరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీ గెలిపించాలని ఈ పత్రికా సమావేశాలు ముఖ్యంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎంఆర్ఓగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయానికి ప్రత్యక్ష సాక్షిభూతుడు. 200 సీట్లు, 175 ఎమ్మెల్యే సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు మార్చి 16 వారు అనౌన్స్ చేస్తే అందులో రాజ్యాంగం వచ్చే ఎస్సీ ఎస్టీ సీట్లతో కలుపుకొని 100 సీట్లు, ఎస్సీ ఎస్టీతో కలుపుకొని రాజ్యాంగపరంగా వచ్చే సీట్లు 100 సీట్లు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఇచ్చినటువంటి గొప్ప దార్శనికుడు, బీసీల పక్షపాతి, వెనుకబడిన వర్గాల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు ఎంతమందికి ఇచ్చారు? ఉత్తరాంధ్రలో బీసీలకు ప్రాధాన్య ప్లేసుల్లో మీరు ఎంతమందికి సీట్లు ఇచ్చారో నేను అడుగుతున్నాను. ఈరోజు 56 కార్పొరేషన్లు, 56 సంబంధించినటువంటి 130 కులాలకు 56 కార్పొరేషన్లు అరేంజ్ చేశారు. రాజ్యసభలో 11 మంది ఉంటే 3 రాజ్యసభ సభ్యులకి బీసీలకు ఇచ్చారు. ఒక ఎస్సీ ఎంపీ రాజ్యసభకి ఇచ్చారు. మీరు ఇచ్చారా? క్యాబినెట్ లో 25 మంది క్యాబినెట్ మంత్రులు ఉంటుండగా 17 మంది మంత్రులకి, బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి 10 మందికి ఇచ్చారు. 4 ఉప ముఖ్యమంత్రులకి ఆయన నియమించారు. ఈ 137 కార్పొరేషన్లో ఎబో 68% కార్పొరేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీకి ఇచ్చారు. నిజమైన బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన మీద సోదరులకు లేనిపోయిన ఆరోపణలు చేసి వృద్ధులే కార్యక్రమాలు, పత్రపత్రికల ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేస్తారని ఖండిస్తారు. నేను ఒకే ఒక ప్రశ్న ఇస్తున్నాను. 2014లో పవన్ కళ్యాణ్ గారు, 2014లో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చారు. అందులో మీ ఫోటో ఉంది, మోడీ గారి ఫోటో ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సంబోధం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి కించపరుస్తున్నారు, లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు మీరు 2014లో మేనిఫెస్టోలో 10% మేనిఫెస్టోలో అమలు జరిగాయని నువ్వు తల్లిదండ్రులు గౌరవిస్తావు, చనిపోయిన సరికి మీ తండ్రికి గౌరవిస్తావు, బతుకుని మీ తల్లికి గౌరవిస్తావు,
మీ అన్నదమ్ములు గౌరవిస్తావు. మీ ఇద్దరన్నమ్మల్ని మీ తల్లి కూర్చోబెట్టి నువ్వు 2014లో అమలు చంద్రబాబు నాయుడు గారు 10% చేశారా అని మీరు చెప్పగలిగితే నువ్వు రాజకీయాలు నిర్మించుకుంటావు. నీ స్థాయి నువ్వు కళాకారుడిగా మేము అభిమానిస్తాం. నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు. నువ్వు కళాకారుడు, గొప్ప కళాకారుడు నువ్వు, కానీ నీకు రాజకీయ పరిజ్ఞానం లేదు. ఈ రోజు 2019లో మేము జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చారు. 98.5% మేము పూర్తి చేసామని చెప్తున్నాం. మేము 100% చెప్పలేదు, 98%. ఈ రోజు 2024లో మీరు మళ్ళా మేనిఫెస్టో ఇచ్చారు. అందులో ప్రధానమంత్రి గారి ఫోటో కానీ బీజేపీ నాయకుల ఫోటో కానీ ఏ ఫోటోలు లేవు. ఈ రోజు మేము అడుగుతున్నాం, మేము 2019లో ఇచ్చిన మేనిఫెస్టోలో అన్ని అమలు చేసాం. సంవత్సరానికి 75,000 కోట్లు వస్తే 90,000 కోట్లు 70,000 మేము ఖర్చు పెట్టాం సంక్షేమానికి. ఈ రోజు మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు మీరు ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 1,60,000 కోట్ల రూపాయలు ఈరోజు మేనిఫెస్టోలో మీరు పెట్టారు. ఈ 1,60,000 కోట్లు మీరు ఎలా తెస్తారు? చంద్రబాబు సంపద క్రియేట్ చేయగలరా చంద్రబాబు నాయుడు గారా? మరి 14 సంవత్సరాల్లో ఏ సంపద ఆయన క్రియేట్ చేశారు? మరి ఈరోజు ఆయన సంపద మీరు చెప్తారే, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత కోపంతో, వ్యక్తిగత దేశంతో రాజకీయాలు చేయకూడదు. దయచేసి మీ అందరూ కూడా ఆలోచన చేసి, ప్రజలారా, ఓటర్ మహాశయులారా, మీరు ఆలోచన చేసి ఈ యొక్క పథకాలన్నీ, ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఈ పథకాలన్నీ కంటిన్యూ ఉండే పేదవాడితో జీవితం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి సాధ్యం తెలియజేసుకుంటూ మీ ద్వారా మే 11 ఎన్నికల్లో శాసనసభకి, లోక్సభకి మీ అందరూ కూడా పేదల మీద ఓట్లేసి గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు 100 కార్పొరేషన్